హాయ్ పిల్లలు. ఈరోజు మనం వినబోయే కథ పేరు 'తప్పిపోయిన ఆవు'. విజయపురిని విక్రముడు పాలించేవాడు. అతని మంత్రి రామశర్మ. ఒకరోజు పశువుల కాపరి గోపయ్య కోటలోని ఆవులను తీసుకుపోయి పచ్చిక మైదానంలో వదిలాడు. ఆవులు గడ్డి మేయసాగాయి. గోపయ్య పశువులను మేపడానికి వచ్చిన మిత్రులతో ముచ్చట్లు పెట్టాడు. 2 గంటల తర్వాత ఆవులను తీసుకొని కోటకు వెళ్తూ లెక్క చూశాడు. అందులో సీత అనే ఆవు కనిపించలేదు. ఆవులను కోటలోని పశువులకు తీసుకుయెళ్ళి వాటిని కట్టేసి పశువుల అధికారికి సీత తప్పిపోయిన విషయం చెప్పాడు. అమ్మో! సీత కనిపించలేదా? ఆ ఆవు అంటే యువరాణి గారికి ప్రాణం. అది దొరక్కుంటే నీకు శిక్ష తప్పదు అన్నాడు అధికారి. అయ్యగారు, నేను మైదానం చుట్టుపక్కలకు వెళ్ళి ఆవును వెతికి తెస్తాను అని చెప్పి గోపయ్య వెళ్ళబోయాడు. కాసేపు ఆగు అని అధికారి మంత్రికి విషయం చెప్పాడు. మంత్రి కొంతమంది భటులను తీసుకువెళ్ళి చుట్టుపక్కల గ్రామంలో వెతకమని గోపయ్యకు చెప్పాడు. ఆ ఆవు పార్వతీపురంలోని రామయ్య ఇంటి బయట పశువుల కొట్టంలో కట్టేసి ఉంది. ఇది కోటలోని ఆవు. పచ్చిక మైదాంలో నుండి తప్పిపోయింది. నీ వద్దకు ఎలా వచ్చింది? మేము ఈ ఆవును కోటకు తీసుకువెళ్తాం. నువ్వు మా వెనకాలే రా అని రామయ్యతో అన్నాడు గోపయ్య. అయ్యల్లారా, ఇది నా ఆవు అన్నాడు రామయ్య. ఆ విషయం రాజుగారికి చెప్తుగాని పద అన్నారు భటులు. చేసేది లేక రామయ్య వారి వెనకాలే బయలుదేరాడు. రాజు కొలువుతీరి ఉన్నాడు. భటులతో రామయ్య రాజుగారి ముందర నిలబడ్డాడు. గోపయ్య సీతను పశువుల అధికారికి అప్పగించి సభకు వచ్చాడు. రాజుకు ఆవు గురించి చెప్పాడు మంత్రి. తప్పిపోయిన ఆవు రామయ్య వద్ద దొరికిన విషయం చెప్పాడు గోపయ్య. ఏం రామయ్య, మా ఆవును నీ పశువుల పాకలో ఎలా కట్టేశావు అన్నాడు రాజు కాస్త కోపంగా. మహారాజా, ఆ ఆవు నాది. పార్వతి అని పేరు పెట్టుకున్నాను. కొన్ని నెలల క్రితం తప్పిపోయింది. నిన్నటి దినం నేను ఎద్దుల బండిలో కోటకు అటువైపు ఉన్న పచ్చిక మైదానంలో నుండి వెళ్తుండగా నన్ను చూసి పరుగున నా ఎద్దుల బండి వెంట వచ్చింది. నా వద్ద ఉన్న ఆవులన్నిటికీ కుడి చెవులకు వెనకల చంద్రుడి ముద్ర ఉంటుంది. గమనించగలరు అన్నాడు రామయ్య. ఆవు నీ వద్దకు వచ్చాక ముద్ర ఏసి ఉండవచ్చు కదా అన్నాడు రాజు. మహారాజా, మీ పశువుల శాఖ వెళ్దాం. నా వెంట రండి. నేను పేరు పెట్టి పిలవగానే వస్తే ఆ ఆవు నాది. లేకపోతే మీరు నాకు ఎలాంటి శిక్ష వేసినా దానికి నేను సిద్ధం అన్నాడు రామయ్య. అందుకు రాజు ఒప్పుకున్నాడు. రాజు, మంత్రి గోపయ్యలతో రామయ్య పశువుల శాలకు వెళ్ళాడు. పార్వతీ అని రామయ్య పిలవగానే ఆ ఆవు రామయ్య వద్దకు వచ్చి నాలుకతో రామయ్య చేతులను నాకసాగింది. మహారాజా, ఎవరో దొంగ ఈ ఆవును దొంగలించి మనకు అమ్మి ఉంటాడు అన్నాడు మంత్రి. రామయ్య, నువ్వు చెప్పింది నమ్ముతున్నాను. ఈ ఆవు నీదే. కాని ఈ ఆవు అంటే యువరానికి ఎంతో ప్రాణం. సీత అని ముద్దుగా పేరు పెట్టుకుంది. నీకు 10 బంగారు నాణాలు ఇస్తాను. ఈ ఆవును మాకు ఇవ్వు అన్నాడు రాజు. మహారాజా, మీరు ప్రజలను కన్నబిడ్డలుగా పాలిస్తున్నారు. ఎంతోమందికి కానుకలు కూడా ఇస్తున్నారు. సామాన్యుడైన నేను కూడా యువరాణి గారికి ఈ ఆవును కానుకగా ఇస్తున్నాను అన్నాడు రామయ్య. చాలా సంతోషం రామయ్య అన్నాడు రాజు. పార్వతి, నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళ్తుంటాను అని తల నిమిరాడు. పార్వతి అలాగే అన్నట్టు తలను ఆడించింది. మెడలోని గంటలు గలగలామని మ్రోగాయి.
రాజుకు చెప్పి రామయ్య వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు ఆ ఆవును అమ్మిన దొంగ దొరికాడు. అతనికి చెరసలలో కొంతకాలం శిక్ష పడింది. ఇంకెప్పుడు పశువులను కానీ, ఎలాంటి దొంగతనాలు కానీ చెయ్యనని రాజుగారితో చెప్పాడు. రాజు అతన్ని వదిలేశాడు. రామయ్య చెప్పినట్టుగానే వారానికోసారి వచ్చి పార్వతిని చూసి వెళ్ళేవాడు.